ఇదైతే 30,000, ఇదైతే 22,000, ఇదైతే 25,000. అన్ని వేలే. అయ్యో ఎంతెంత బాగున్నాయో. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ రోజంతా కూడా ఫుల్ షాపింగ్. సో షాపింగ్ లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా దుబాయ్లో ఫ్యామిలీస్ ఉంటే ఎంత ఖర్చు అవుతుందో. సో సరదాగా అప్పుడప్పుడు యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. వీకెండ్ షాపింగ్ అంటే ఏముండదండి, కొన్ని గ్రాసరీస్ అలాగే ఏమో తీసుకుంటే అప్పుడప్పుడు. యాక్చువల్లీ మ్యాక్సిమం క్లాత్స్ అవన్నీ ఏం తీసుకోను, వెళ్ళినప్పుడు అయినా బాగుంటే తీసుకుంటాం. కానీ ఈ రోజు ఏంటంటే క్యాంపెయినింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసుకోబోతున్నాం అన్నమాట. సో క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాము. నైట్ క్యాంపెయినింగ్ భలే ఉంటుంది కదా. సో దానికోసం షాపింగ్ అయితే చేయబోతున్నాము. అలాగే ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అన్ని తీసేసుకుందాము. సో ఇంకా అలాగే ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి అనమాట. అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి షాపింగ్కి వెళ్ళట్లేదు. ఇంట్లో ఉన్నవన్నీ ఏదో వండేస్తున్నాను అనమాట. ఈవెన్ నిన్న కూడా వంట చేయలేదు, ఈ రోజు కూడా వంట చేయలేదు. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ కర్రీ అయితే పంపిస్తానంది. ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేద్దాం, మళ్ళీ ఇంకా వంట అయితే పెద్దగా చేయలేదన్నమాట. సో నాకేమో పీతల కర్రీ అంటే ఇష్టం, కానీ ఎప్పుడూ తినలేదు. తనైతే నేను ఎప్పుడు కుక్ చేయలేదు అనమాట. ఎప్పుడో ఒకసారి కుక్ చేశాను కానీ అది బాగాలేదు. నాకు అసలు తినబుద్ధి కాలేదు. పీతల కర్రీ అంటారు కదండి. యాక్చువల్లీ పీతల కర్రీ ఎలా ఉండాలి ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ తినాలన్న కోరిక మాట. సో ఇప్పుడు ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఆ పీతల కర్రీ చేసి పంపిస్తానంది. సో ఈరోజు వంట నుంచి తప్పించేసుకున్నాను. సో ఇప్పుడు టైం అయితే దగ్గర 9:30 అవుతుంది మార్నింగ్. సో చక్కగా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా షాపింగ్ చేసుకుని వచ్చేసరికి కర్రీ అయితే ఇంటికి వచ్చేస్తుంది. వేడివేడిగా రైస్ పెట్టుకుని ఇంకా తినేయచ్చు. అందుకని బ్రతికిపోయాం. లేదంటే ఈ పాటికి వంట చేస్తూ ఉండాలి. ఈరోజు సండే ఒకటి. సండే అంటే నాన్ వెజ్ డే కదా, కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు తెలియదు, కానీ ఈ రోజు సండే కాబట్టి సండే వీడియో అయితే చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ మేము వీకెండ్ షాపింగ్కి వెళ్తాం అన్నమాట. సాటర్డే ఆర్ సండే వెళ్తాం. ఈ మధ్యన సాటర్డే షాపింగ్ చేయడం తగ్గించేసాము. ఎందుకంటే సాటర్డే పూట పప్పులు, ఆయిల్స్ ఇవన్నీ కొనుక్కోవడం ఎందుకని చెప్పి సండేకి షిఫ్ట్ చేసాం అన్నమాట. బిఫోర్ అయితే ఓన్లీ సాటర్డే వెళ్ళి కొనేసుకునే వాళ్ళం. ఇంక ఈ మధ్యన సరే సండే వెళ్దాంలో సరదాగా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంక ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. షాపింగ్ అంతా చూసేయండి. ఇంకేదో కొన్ని పాడైపోతే ఫ్రిడ్జ్ అన్నీ కడిగేసి పెట్టాను. ఇవేంటో మిల్లెట్స్ అన్నీ తీసుకొచ్చాం కానీ ఏమీ తినట్లేదు. అన్నీ అలాగే స్టాక్ ఉన్నాయన్నమాట. ఆశ ఎక్కువ, ఇండియా నుంచి మరీ తెప్పించాం కానీ అవ్వట్లేదు. కవర్స్ నువ్వు తీసుకురావే. కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే కవర్స్ వాళ్ళే ఇస్తారు, కొన్నిటికైతే మనమే తెచ్చుకోవాలి. లేదంటే వాళ్ళు ఇస్తారు, కొనుక్కోవాలన్నమాట కవర్స్. ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాం ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ వాటికి డబ్బులు వేస్ట్ అని చెప్పి. ఆ సౌండ్ తగ్గించి ఒకసారి. ఏంటంటున్నారు? ఉప్మా చేస్తాను ఏదో అన్నారు కదా. మార్నింగ్ ఉప్మా చేస్తాను అన్నాను, వద్దులే బయట తిందాము అని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు అంటున్నారు ఆకలేసేస్తుంది, ఉప్మా చేస్తానంటే వద్దని చెప్పి నిక్ చేశాను అనేసి అంటున్నారు అనమాట. అది సంగతి. సో ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, 9:30 అయిపోయింది అనమాట. ఇప్పిస్తారు కదా బయట. పిచ్చే ప్రసక్తి లేకపోతే లోపల ఆత్మరా గుడుగుడులా తిరిగేస్తాడు మోల్కి. అండ్ అలాగే ఈరోజు మనం ఎప్పటి నుంచి ఒక కెమెరా కొందాం అనుకుంటున్నాం కదా, అది కూడా చూడబోతున్నాము వేరే ప్లేస్కి వెళ్ళి. సో రేట్ అది కనుక్కుందాము, ఇంకా త్వరలోనే తీసేసుకుందాం అది కూడా. ఒక 4-5 చోట్ల రేట్ కనుక్కొని ఎక్కడ తక్కువ రేట్ అయితే అక్కడ తీసుకుందాము. అండ్ ఈ రోజంతా ఫుల్ డే షాపింగ్, క్యాంపెయినింగ్ ఐటమ్స్ తీసుకోవాలి. డోంట్ ఫర్గెట్. ఓకే, మళ్ళీ క్యాంపెయినింగ్ అంటావేంటి? క్యాంపెయినింగ్ ఐటమ్స్ నైట్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాం కదా, ఐటమ్స్ టెంటలు, కుర్చీలు, అవి ఇవి. అది ఆనందం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం అన్నమాట. నన్ను ముంచేసేలా ఉన్నారు మీ అందరూ కలిపి. అదిగో చూడండి, ముంచేస్తామంట. ఇంకా హస్బెండ్ కదా రెస్పాన్సిబిలిటీ. డబ్బులు ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, వైఫ్ ని హ్యాపీగా చూసుకోవాలి. గోల్ యా అంతేనా? అదేంటి, ఇప్పుడైతే షార్జా వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే గ్రాసరీస్ అన్ని కొనేసుకుని తర్వాత బెడ్ చూడడానికి వెళ్తాలి. సో అన్నాను కదా బెడ్ తీసుకోవాలని చెప్పేసి, బెడ్ అయితే చూడాలి ఫస్ట్. ఇంకా చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనం షార్జా సఫారీ మాల్కి అయితే వచ్చేసాము. సో ఏంటి ఇక్కడ నుంచి నడుచుకుని మరి వచ్చేసేస్తున్నావు తెలుసా? నువ్వు సామాన్లు కొనుక్కుంటే ఇక్కడ నుంచి ఎలా తీసుకొస్తావు?
చూడండి, మాల్ ఎదురుగుండగా ఇన్ని పార్కింగ్స్ ఫ్రీ ఉంటే ఎక్కడో ఊరు చివరి పెడతాను అంటున్నారు. సో నా మాట వినాలి అప్పుడప్పుడు మీరు, అర్థమైందా? ఎటు తిప్పితేనే పార్కింగ్ పెట్టుకో. పెట్టుకొని పార్కింగ్ మిమ్మల్ని ఎవరు అన్నారు? అప్పటి వరకు నేను మా హస్బెండ్ చక్కగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకే ఒక నిమిషంలో ఇద్దరికి గొడవ అయిపోతుంది. అలా ఈ పార్కింగ్ విషయంలో ఇద్దరం గొడవ పెట్టేసుకుని మొహాలు మార్చేసుకున్నాం అన్నమాట. లేకపోతే మీరే చెప్పండి, ఎక్కడో ఊరి చివరి పెడితే సామాన్లన్నీ ఎలా మోసుకెళ్తాము? మనకి ఇలాంటి ఒక కార్ వచ్చినా బాగుంటది కదా. ప్రైజ్ విన్ పైకి వెళ్ళిపోతా ఫస్ట్, అక్కడ తీసుకుందాం. క్యాంపెయినింగ్ టైమ్స్ అవి చూద్దామా? పైకి వెళ్ళి కిందకి వద్దాం. ఓకే. ఇంకా ఏ షాప్లు తీయలేదు చూడు, జ్యువెలరీ షాప్స్ ఏమి తీయలేదు అన్నీ. అక్కడేమో డేట్స్, ఇక్కడ ఏమి తీయలే. ఫస్ట్ అయితే ఐఫోన్ తీసుకోవాలా లేదంటే కెమెరా తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఐఫోన్ అంటే ఇప్పుడు మళ్ళీ 1 lakh పైన అయిపోతుంది. కెమెరా అయితే ఒక 60,000 అయితే వచ్చేస్తుంది అనమాట. కొన్ని ప్రస్తుతానికి కెమెరా తీసేసుకుని ఐఫోన్ తర్వాత ఎప్పుడో తీసుకుందామా అని అనిపిస్తుంది. కానీ ఏం అర్థం కావట్లేదండి. ఒక్కోసారి అనిపిస్తుంది కొంచెం లేట్ అయినా ఐఫోన్ తీసేసుకుంటే బెటర్ ఏమో, మనం వీడియోస్ కి బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. అలాగే మన ఇంట్లో టీవీ కూడా పాడైపోయింది. టీవీ కూడా ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఆఫర్ పెట్టినప్పుడు కొందాంలే అంటున్నారు. తీసుకుందాం. అబ్బా, నాకు ఇవైతే నాకు భలే అనిపిస్తుంది అన్నమాట. వాటర్ ఇలా కారుతాయి కదా, నాకైతే భలే ఇష్టం అవి. ఇవైతే చిన్న చిన్న టేబుల్స్ చూడడానికి భలే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం ఏదైనా బెడ్స్ అయితే చూద్దాము, తర్వాత నెక్స్ట్ క్యాంపెయినింగ్ సెట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే బెడ్ తీసుకోవాలన్నమాట. అవును, ఇవి యాక్చువల్లీ సింగిల్ సైజ్. మనమేమి ఇవి అనుకుని వచ్చాం కానీ ఎప్పుడు 90 కదా. ఇవి కిడ్స్ బెడ్ లా ఉన్నాయి. ఆ చివరిది బాగుంది, మళ్ళీ చూడు ఇది. యాక్చువల్ మనకి ఇది అయితే పర్ఫెక్ట్ గా సరిపోద్ది. ఇవి కూడా ఒకటే. ఇది చూడు, ఇది మనం 120/200 చూస్తున్నాం. ఇదేనా? మన హౌస్ చాలా చిన్నగా ఉంటుంది కదండి. మా బెడ్ ఏమో చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా స్పేస్ అనేది అసలు లేదు, నడవడానికి ఇక్కడ అసలు ప్లేస్ సరిపోవట్లేదు. సరే బెడ్ సైజ్ తగ్గించేసాం అనుకోండి, ఇంకొంచెం ప్లేస్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక బెడ్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే ఓన్లీ చిన్న సైజ్ బెడ్ అంటే 3/6 మాట. ఇది సైజ్ వచ్చేసి ఓన్లీ మనకి బెడ్డే 15,000 దాకా అయిపోతుంది. బెడ్ మ్యాట్రస్ రెండు కలిపి ఇంచుమించు ఒక 25,000 అవుతుంది. నాకేమో నార్మల్ మ్యాట్రస్ అయితే అసలు నచ్చమాట. నాకు కంపల్సరీ స్ప్రింగ్ మ్యాట్రస్ అయితే ఉండాలి, లేదంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నార్మల్ మ్యాట్రస్ యూజ్ చేసామంటే. అలా అని చెప్పి స్ప్రింగ్ మ్యాట్రస్ అడుగుతుంటే ఒక స్ప్రింగ్ మ్యాట్రస్ ఇంచుమించు మనకి 18,000 అయిపోతుంది. ఇవి చూడండి కిడ్స్ బెడ్స్ మాట. పిల్లలు చక్కగా పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు పడుకోవడానికి భలే ఉంటాయి. సో తక్కువ 50,000 మాట ఇదైతేని. అండ్ ఇది కూడా అంతే 50,000 అయితే అవుతుంది. కానీ మెట్లు మాత్రం భలే ఉన్నాయి ఎక్కడానికి కట్టని. అండ్ ఇవన్నీ కూడా కిడ్స్ బెడ్సే. వాళ్ళైనా బుక్స్ పెట్టుకోవడానికి ఆ పైన కింద అన్నీ చక్కగా అరేంజ్ చేశారు కదా, భలే ఉన్నాయి చూడడానికి. ఒకసారి ఈ బెడ్ చూడండి ఎలా ఉందంటే ఒక ఇల్లులా ఉంది కదా. సో ఇది కూడా కొంచెం పెద్ద బెడ్. అలాగే పైన ఇది ఇంచుమించు ఒక 70,000 పడుతుంది అన్నమాట ఈ మంచం అయితే. అక్కడ మాల్లో చూసాను చూడు, 49-79 అంతే. ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్ దానికన్నా. అవును. అండ్ ఇప్పుడు మనం క్యాంపెయినింగ్ సెట్స్, ఇంకా దుబాయ్లో వింటర్ స్టార్ట్ అయింది కదండి. క్యాంపెయినింగ్ చేయడానికి భలే ఉంటుంది అన్నమాట. సరదాగా అలా ఫ్రెండ్స్తో నైట్ టైం బయటకు వెళ్ళిపోయి ఇలా టెంట్లు వేసుకుని నైట్ టైం క్యాంపెయినింగ్ చేస్తే అబ్బా భలే అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక 2 months తర్వాత సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ వింటర్ సీజన్ లోనే వెళ్ళగలము. ఇంకా క్యాంపెయినింగ్ టెంట్స్ అయితే చూస్తున్నాము. కాస్ట్ కొంచెం క్వాలిటీ తీసుకోవడం బెస్ట్ కదండి, ఎందుకంటే అస్తమాట్లు యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం మంచిది తీసుకుంటే అలా పర్మనెంట్ గా ఉంటుంది. ఇంకా క్యాంపెయినింగ్ అంటే తెలిసిందే కదా, అలా సరదాగా చక్కగా బార్బిక్యూ చేసుకోవడానికి ఫ్రెండ్స్ తో అలాగా పార్టీ చేసుకోవడానికి నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. అలా అయితేనే ఇంకా ఒక్కసారి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనేసుకుంటే అలా లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు.
ఈ టెంట్లేమో చూడడానికి బుడ్డగా ఉన్నాయి. నేనేమో పిల్ల చేష్టలన్నీ చేస్తున్నాను. ఈ టెంట్ లో నేను మా ఆయన సరిపోవాలి కదా, సరిపోతామో లేదని చెప్పి చెక్ చేస్తున్నా అన్నమాట. ఈ టెంట్ కాస్ట్ వచ్చేసి 1500 లోపల పర్లేదు బానే ఉంది. ఒక 2 మనుషులు 3 మనుషులు అయితే సరిపోతాము. ఇంకా పెద్ద టెంట్లు కూడా ఉన్నాయి కానీ 20,000 30,000 40,000 అలా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి. అవి మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న టెంట్ వచ్చేసి 600 కానీ అస్సలు క్వాలిటీగా లేదు. ఆ వెనకాల కనిపిస్తున్న టెంట్ వచ్చేసి 16,000 మరీ పెద్దది 10,000. అయ్యో అండి ఇదొకటి. అవును ఇంక అది ఇదొక టైపు, ఇదొక టైపు అలాగా. ఇదా నేనేమో టెంట్లో దూరి చూస్తే మా ఆయన ఇంక పడుకుని మరీ చూసేస్తున్నారు. అంతేలేండి, కొనుక్కున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి కొనుక్కోవాలి. తీరా గుడిసెలో పడుకున్న తర్వాత గుడిసె చిరిగిపోయింది అనుకోండి, మామూలుగా ఉండదు. ఇంకా చలికి ఇంకా చలేసేస్తుంది. ఇది నెట్ కలితే నెట్. ఇది అసలు చిన్నగా ఉంది, ఇదైతే చాలా పెద్దగా ఉంది. కానీ ఇదైతే ఎంత, ఇది 40 dirhams మాట, ఇదేమో 80 dirhams. సో డబల్ కాస్ట్ అయితే ఉంది. కాకపోతే ఇది అసలు క్వాలిటీ బాగాలేదు. ఇన్ కేసు మనకైనా వర్షం వచ్చింది అనుకోండి, ఇక్కడ సిల్లులు కూడా ఇచ్చేసారు, గమ్ముని మంచు గట్ట పడిపోతుంది కదా. సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నాము. అది చూడండి పెద్ద ఫ్యామిలీకి పెద్దగా సరిపోద్ది. ఇంకా ఫైనల్లీ మనమైతే సెలెక్ట్ చేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 80 dirhams అయితే అయ్యింది. మన ఇండియన్ మనీలో 1600 ఉంది. మా ఆయనకి అన్ని ముందు జాగ్రత్త ఎక్కువ, అన్ని ఓపెన్ చేసి చూసేస్తున్నారు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇప్పుడు మనం తీసుకున్న టెంట్ వచ్చేసి ఆటోమేటిక్ అంట. ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఆ పక్కన గ్రీన్ కలర్, ఆ పక్కన బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, అవి వచ్చేసి మాన్యువల్ అంట. ఏంటంటే కొంచెం కష్టపడాలన్నమాట. అంటే టెంట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఎందుకు అంత బాధలు మనకి, ఆటోమేటిక్ తీసేసుకుంటే అలా ఓపెన్ చేయగానే అలా ఓపెన్ అయిపోతుంది. ఓ రూపాయి ఎక్కువైనా కానీ కష్టపడకూడదు మనం. మా ఆయన అయితే ఆ సేల్స్ మ్యాన్ బుర్రట్టుకుని తినేస్తున్నారు, అది చూపించి ఇది చూపించి అని చెప్పి. పాపం మా ఆయన అయితే మధ్యలో బుక్ అయిపోయారు. మా మధ్యలోని ఇప్పిస్తున్నారు తీయిస్తున్నారు. మా ఆయన అయితే ఏదన్నా కొన్నామంటే అది లైఫ్ లాంగ్ వాడేటట్టు చూస్తారన్నమాట. లేదంటే నాతో ఆయన తిప్పలు పడలేరు. నాతో బాధ ఏంటంటే ఒకసారి కొనేసిన తర్వాత మళ్ళీ రెండోసారి నాకు అది నచ్చదు, అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి ఏడుస్తా కూర్చుంటాను. అక్కడ ఉన్నదైతే 74 కానీ ఇక్కడ ఉన్నదేమో 79 అన్నమాట. కానీ ఇదే బాగుంది అనిపిస్తుంది, కొంచెం క్వాలిటీ బాగుంది. మెయిన్ మనం అదే కదా చూసుకోవాలి. అండ్ బార్బిక్యూ చేసుకుంటాం కదా, దెబ్బకు భయం వేస్తుంది. ఓపెన్ చేయగానే కింద పడిపోయింది డెప్పెళ్ళి. అండ్ అలాగే బుడ్డ పిల్లలకి బుడ్డ కుర్చీలు, ఇవి అయితే మనకి, ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా పడుతుంది. క్యాంపెయినింగ్ టెంట్ కొంటే సరిపోతుంది ఏంటి, కుర్చీలు కూడా కొనాలి కదా. ఇంకా మా ఇంకొక కుర్చీ నాకు ఒక కుర్చీ 2 కుర్చీలు అయితే కొనేసుకున్నాము. 2 కుర్చీలు కలిసి మనకి ఇంచుమించు 2400 దాకా అయ్యింది. కూర్చుంటే చాలా కంఫర్ట్గా చాలా బాగుందన్నమాట. ఇంకా ఫైనల్లీ చైర్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇవి కూడా అంతే 50 dirhams అయితే ఉంది. సో మనకి ఓన్లీ క్యాంపెయినింగ్ టెంట్స్ చైర్స్ తీసుకున్నాము. ఇంకా బార్బిక్యూ చేసుకునే సెట్ అంతా కూడా ఆల్రెడీ ఇంట్లో ఉంది, కొనక్కర్లేదు. మనకు ఒక క్యాంపెయినింగ్ టెంట్ 2 చైర్స్ కి కలిపి 4300 అయితే అయ్యింది. ఇవి జాగ్రత్తగా వాడుకోవాలి. పూజా మందిరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే 30,000, ఇదైతే 22,000, ఇదైతే 25,000. అన్ని వేలే. అయ్యో ఎంతెంత బాగున్నాయో. చిన్న మందిరం అనుకుంటామా, ఈ మందిరం ఎంత అనుకుంటున్నారు, 4,000 మాట. బాబోయ్ నా హబ్బబ్బా, గంటలది అయితే భలే ఉంది. ఇక్కడ లోపలైతే ఇలా ఉందన్నమాట. దీని కాస్ట్ ఎంత అంటే, అయ్యో బాబు ఇది 55,000 అలా ఉన్నాయన్నమాట రేట్లు అయితే. ఫర్నిచర్ అయితే ఫుల్ హై కాస్ట్ ఉన్నాయి. సో మనమైతే బెడ్ ఆర్డర్ ఇచ్చాము, చూడాలి ఏమవుతుందో. ఇంకో ఆర్డర్ ఇవ్వలేదు, ఫస్ట్ అయితే ఇవన్నీ కనుక్కున్నాము, తర్వాత అయితే చూడాలి.
వావ్ వావ్, ఫైనల్లీ మనం క్యాంపెయినింగ్ ఇవన్నీ కొనేసుకున్నాము. థ్యాంక్ యూ బావా. క్యాంపెయినింగ్ ఐటమ్స్ అన్నీ కొనేసాము, ఇంకా ఉన్నాయి లైట్స్ అవి కొనాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ గ్రాసరీస్ తీసుకుందాం అని చెప్పేసి క్యాంపెయినింగ్ టెంట్స్ ఇవన్నీ కూడా మనం కార్లో పెట్టేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము. ఇంకా ప్రతి వారం సరిపడగా వెజిటేబుల్స్ ఇంటికి కావాల్సినవన్నీ తీసుకుంటాం కదండి, మేము వీక్లీ వన్సే వెళ్తాము, అప్పుడే తీసుకుంటాము. ఇంకా మధ్యలో ఏమైనా కార్డు మిల్క్ ఇలా అయిపోతే బయట చిన్న షాప్ లో అయితే తీసేసుకుంటాము. మాకు మహా అయితే వారం సరిపడా గ్రాసరీస్ తెచ్చుకున్నాం అనుకోండి 200 dirhams అయితే అవుతుంది. మీరు అడుగుతున్నారు కదండి దుబాయ్ లో ఫ్యామిలీ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అనేసి, అది మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ మాకైతే వారానికి 200 dirhams పక్కా అవుతుంది. మంత్ కు ఒక 1000 dirhams తినడానికి అవుతుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000. మళ్ళీ ఎక్స్ట్రా మనం క్లాత్స్ కొనుక్కున్నా ఇంకెలా క్యాంపెయినింగ్ గురించి అని అవన్నీ ఎవరికి ఎక్స్ట్రా కొంటాం కదండి, వాటికి ఖర్చు మళ్ళీ సపరేట్ గానే ఉంటుంది. నేను ఓన్లీ ఫుడ్ కి వచ్చి చెప్తున్నాను, మాకు మాత్రం ఫుడ్ కి 25,000 ఈజీగా అవుతాయి. మా ఫ్రెండ్స్ మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏంటి మీకు మంత్ కి 1000 అవుతాయా, మాకు వారానికి 500 అయిపోతాయి అని చెప్తారు. ఆ లెక్కన మేము ఆలోచిస్తే నిజంగా మేము చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామని అర్థం. బయట ఫుడ్ మరీ ఎక్కువ అయితే తినము, ఒకవేళ తిన్నా గానీ కొంచెం లిమిట్ గానే తింటాం అన్నమాట. అంటే ఒక 20 dirhams 30 dirhams 40 dirhams అయ్యేలా తింటాము. అలా మనం తిన్నా గానీ మంత్ కి ఒక 200 dirhams మించి ఎక్కువ అవ్వదు. నేను ఓన్లీ ఫుడ్ ఖర్చే చెప్పాను. ఈ ఫుడ్ కాకుండా హౌస్ రెంట్, అలాగే కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే దాంతో పాటు కార్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ కార్ పాసింగ్ అని, పెట్రోల్ అని, కార్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాసింగ్ అనేది చేస్తారు. ఆ పాసింగ్ అప్పుడు ఇంచుమించు 20,000 30,000 ఏదో ఖర్చు అవుతుంది. దాని గురించి నాకు సరిగ్గా ఐడియా లేదు, దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా ఈ గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా 1 week కి సరిపడగా తీసుకెళ్తాము. ఇప్పటికి కొంచెం షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. సో కొంచెం గ్రాసరీస్ తీసుకున్నాం కదా, ఇంకా కొన్ని మిగిలిపోయిన మాట ఈ షాప్ అయితే దొరకలేదు, ఇంకో షాప్ కి అయితే వెళ్ళాలి. సో మార్నింగ్ మనం 9:30కి స్టార్ట్ అయ్యాం కదండి, ఇప్పుడైతే 12:30 అయిపోయింది మాట. ఫుల్ ఆకలేసి వస్తుంది. కొంచెం బిర్యానీ అయితే తీసుకున్నాం. బిర్యానీ చూడండి ఎంత ఉందో, 250 grams మాట. 250 grams 150 rupees అంట. కానీ నాకైతే ఆకలేసి వస్తుంది, అందుకని తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అసలు తినరు మాట, ఇలా సూపర్ మార్కెట్స్ లో బిర్యానీ తినరు. కానీ మనకి అక్కడెక్కడనే ఏమి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తాము. మా హస్బెండ్ అయితే చక్కగా ఇవేంటి బిస్కెట్స్ ఉంటాయి కదా, బర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా, అవి అయితే తింటున్నారు. నాకైతే ఈ బిస్కెట్స్ ఇష్టం అన్నమాట, క్రీమ్ బిస్కెట్స్ ఇవైతే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంకా షాప్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, వంట వండుకోవాలి, తినాలి, అయిపోయి చాలా ఉంది పని. సో లెట్స్ గో, వెళ్దాం. ఫైనల్లీ మనం మన ఇంటికైతే వచ్చేసాం. మధ్యాహ్నం 2 అయ్యింది మాట. అయిపోయిందా? ఇంకా ఎక్కడైంది మన షాపింగ్? నెక్స్ట్కి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. ఆ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ వెనకాల కూర్చున్నాం అన్నమాట. ఫుల్ ఆకలేసి వస్తుంది. నేను కొంచెం బిర్యానీ అన్నా తిన్నాను, మా ఆయన అది కూడా తినలేదు అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కర్రీ తీసుకోవాలి. తను పీతల కర్రీ అని చెప్పాను కదా, అవసరమా అని అంటున్నారు చూడండి. ఇప్పుడు నేను అసలు అడగలేదు, తనే ఇస్తానంది. తనే కాల్ చేసి పీతల కర్రీ చేశాను తీసుకోండి అని చెప్పిందన్నమాట. మా హస్బెండ్ ఏమో ఎందుకు అవసరమా అదే అదే అంటారు. ఫ్రెండ్స్ ప్రేమ తెచ్చినప్పుడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, అది వాడి సంగతి. ఇప్పుడు ఫుల్గా తినేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇదిగోండి పీతల కర్రీ, మంచి వాసన వచ్చేస్తుంది అన్నమాట. త్వరగా ఇంటికి వెళ్ళి రైస్ వండుకోవాలి. ఇప్పుడు రైస్ వండేసుకుని అప్పుడు తినేద్దాం. ఇంటికి వచ్చేసి ముందైతే రైస్ పెట్టేశాను, కర్రీ రెడీగా ఉంది కాబట్టి గొడవలేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన వెజ్జీస్ అన్ని కూడా సర్దేస్తే ఒక్క పని అయితే అయిపోతుంది. షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే తెచ్చిన సామాన్లన్నీ కూడా సర్దడం ఒక ఎత్తు. నాకేమో అన్ని చక్కగా ఆర్గనైజ్ చేసేయాలి, లేదంటే ఇలా కవర్స్ తో పెట్టాను అనుకోండి చిరాకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఎక్కడే అక్కడ నీట్ గా సర్దేస్తాను. తెచ్చిన గ్రాసరీస్ వెజిటేబుల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ సర్దేశాను నీట్ గానే. ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చిన పీతల కర్రీ మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చేసింది. ఇంక ఈ వేడి అన్నంలో ఆ కూర వేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది. వీడియోలు ఎంత అయితే పెరిగిపోతుందండి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మీరందరూ త్వరగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా 100K క్రాస్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.
ఇంకా ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.